తెలుగు రాష్ట్రాల్లో మన ప్రధాన ఆహార పంట వరిలో ఇప్పటికే నారుమళ్లు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. మరికొందరు స్వల్పకాలిక రకాలతో నారుమళ్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. సాంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేసే రైతులు నారుమడి తయారీలో జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నారు చీడపీడల బారిన పడి నారంతా పనికి రాకుండా పోవడమే కాకుండా సీజన్ ఆలస్యమయ్యే ప్రమాదము ఉంటుంది. కాబట్టి వరి నారుమళ్ల తయారీలో రైతులు తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్. మన విజయనగరం జిల్లాలో కానీ అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రధానమైనటువంటి పంట వరి. అయితే ఈ యొక్క ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని రకాలైనటువంటి సాంకేతిక యాజమాన్య పద్ధతుల్ని కానీ అదేవిధంగా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటటువంటి సకాలంలో చేయవలసినటువంటి యాజమాన్య పద్ధతులను కానీ అవలంబించకపోవడం మూలంగా దిగుబడులు గణనీయంగా తగ్గడం జరుగుతుంది. ప్రధానంగా నారుమడులు తయారీ యాజమాన్యం చూసుకున్నట్లయితే నారుమడిని దాదాపు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 సార్లు తప్పనిసరిగా లోతుగా దుక్కు చేసుకొని మెత్తగా నేలను తయారు చేసుకోవాలి. తర్వాత నీరు పెట్టడానికి కానీ తీయడానికి వీలుగా కాలువల్ని ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత వరకు కూడా పశువుల గత్తం కానీ ఎటువంటి సేంద్రియ ఎరువునైనా కూడా వీలైనంత వరకు ఎంత దొరికితే అంత వేసుకోవడం చాలా వరకు మంచిది. ఆ విధంగా ఈ యొక్క సేంద్రియ ఎరువులు వాడడం మూలంగా ఏంటంటే అన్ని రకాలైనటువంటి పోషకాలు దొరికి ఏపుగా పెరగడమే కాకుండా మనం నారు తీసినప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చి వేర్లు కానీ ఏమి తెగిపోకుండా ఉండి ఉడిచిన తర్వాత కూడా ఎటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటాము, అంటే ఎటువంటి పెరుగుదల నిరోధకం లేకుండా బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక ఎకరానికి దాదాపు మనం 5 సెంట్ల నారుమడిని తయారు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. 5 సెంట్ల నారుమడిలో 25 కిలోల విత్తనాన్ని మనం చల్లుకోవాలి. ఈ 5 సెంట్ల నారుమడికి దాదాపు ఒక 2 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అవసరం అవుతుంది. 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తన 12 నుంచి 14 రోజుల సమయంలో మనం వేసుకోవాలి. అదేవిధంగా 1 కిలో భాస్వరం ఇచ్చినటువంటి ఎరువులు, అదేవిధంగా 1 కిలో పొటాష్ ఇచ్చే ఎరువులు కూడా నేల తయారు చేసే సమయంలో దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మొలక కట్టిన విత్తనాన్ని 1 సెంటు నారుమడికి 5 కిలోలు చొప్పున పల్చగా చల్లుకోవాలి. ఆ తర్వాత నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు కూడా పల్చగా నీటి తడులు ఇస్తూ ఈ యొక్క 10 నుంచి 12 రోజులు దాటిన తర్వాత పలచగా నీరు కట్టుకొని ఉంచుకోవాలి. ఒకవేళ నారు దశలో కానీ జింక్ లోపాన్ని గమనిస్తే తప్పనిసరిగా 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున జింక్ సల్ఫేట్ని కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క నారుమడిని ప్రధాన పొలంలో విత్తేదానికి ఒక వారం రోజుల ముందుగా కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 1 సెంటు నారుమడికి 160 గ్రాములు చొప్పున, అంటే 5 సెంట్ల నారుమడికి దాదాపు 800 గ్రాములు మనం వేసుకొని వారం రోజుల తర్వాత నారు తీసుకున్నట్లయితే మన ప్రధాన పొలంలో నాటిన తర్వాత దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఎటువంటి పురుగులు తాకకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే నారుమడితో పాటు మన ప్రధాన పొలాన్ని కూడా తయారు చేసుకోవాలి. మనం తప్పనిసరిగా ఈ యొక్క పచ్చిరొట్ట పంటలను అనేది వేసుకోవాలి. నారుమడికి ముందుగానే ఈ పచ్చిరొట్ట పంటలను వేసుకొని పచ్చిరొట్ట పంటను పెంచుకొని 40-45 రోజుల తర్వాత దీన్ని దమ్ము సమయంలో నేలలో కలిగి దున్నుకోవాలి. ఈ విధంగా దున్నుకున్నట్లయితే మనం రసాయనిక ఎరువుల వినియోగం కానీ పురుగు మందుల వినియోగం కానీ తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని మన ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది.